साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। సావిత్రి గురించి తెలుసుకుందామని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ సావిత్రి గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం ఫండమెంటల్గా ఆధారభూతంగా తెలుసుకుని ఉంటే తప్ప ఏ ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్నైనా మనం సమగ్రంగా అర్థం చేసుకోలేము. ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాక వాడు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చదువుకోవచ్చు. వాడు అసలు స్టూడెంట్కి ఉండవలసినటువంటి లక్షణాలు లేకపోతే ఎంత అద్భుతమైనటువంటి వస్తువు వాడి ముందు పెట్టినా దాన్ని సమానంగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు పడదు. అంచేత అరవిందోని కనుక మనం అర్థం చేసుకోవాలి, సావిత్రిని కనుక మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ దేశకాల పరిస్థితుల్లో ఆ పుస్తకాన్ని రాయవలసి వచ్చిందో, ఎవరు రాశారో, ఎలాంటి పరిస్థితుల్లో రాశారో మనం ఒకసారి జ్ఞప్తికి చేసుకుంటే ఆ పృష్ఠభూమిలో ఆ బ్యాక్గ్రౌండ్లో అరవిందో మనకి ఇంకా ఈజీగా అర్థం అవుతాడు. ఏంటా బ్యాక్గ్రౌండ్ అంటే మాతృదేశం నుంచి ఒక విధంగా అరవిందో వెలివేయబడ్డాడు చిన్నప్పటి నుంచే వాడి తండ్రి ద్వారా. తెలుసు కదా మనకందరికీ ఆ కథ. వెలివేయబడ్డాడు అంటే వెలివేయలేదు, వాళ్ళ తండ్రికి భారతదేశపు యొక్క అప్పుడున్నటువంటి పరిస్థితులు నచ్చలేదు. భారతదేశపు యొక్క మూఢ విశ్వాసాలు కానీ, భారతదేశంలో ఆనాడు మతం పేరిట జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి కర్మకాండలు నచ్చలేదు ఆయనకి. నా పిల్లలు ఎవరు కూడా ఇలాంటి గందరగోళంలో పెరగకూడదు అని పంపించేస్తాడు ఆయన. 3 ఏళ్ల వయసు నుంచి కూడా ఆయన భారతదేశానికి బయటే జీవిస్తాడు, తను మళ్ళీ ఐసీఎస్ పరీక్ష రాసేంత వరకు. అది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిందే. ఆధ్యాత్మిక సాధకులు కూడా ఒక విధంగా అలాగే జీవిస్తాడు. ఏదో ఉచ్చలోకాల నుంచి మనం అందరం దిగి వచ్చాము, ఈచ్ మ్యాన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని వివేకానంద చెప్పినట్టు ప్రతి ఒక్కడికి కూడా ఒక అందమైనటువంటి ఆశ ఏమి కల్పింపబడుతుంది అంటే మన అందరము కూడా బీజ రూపంలో ఉన్నటువంటి భగవంతులమే. కానీ వెలివేయబడ్డాం, లేకపోతే మనమే కావాలనుకుని ఆ స్థుతి నుంచి చ్యుతి చెందాం, డిస్ప్లేస్ అయ్యాం, డిస్టర్బ్ అయ్యాం. డిస్టర్బ్ అయిపోయినటువంటి మనము మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక తీవ్ర ఆకాంక్ష బయలుదేరింది. ఎందుకు బయలుదేరుతుంది, ఎలా బయలుదేరుతుంది అన్నదానికి భారతీయ సంస్కృతి ఇచ్చేటటువంటి ఆన్సర్ ఒకటే, ఇట్ ఈజ్ న్యాచురల్. ఉప్పు ఉప్పుగా ఎలా ఉంటుందో, పంచదార తీయగా ఎలా ఉంటుందో, అదేవిధంగా మానవ జన్మ ఎత్తినటువంటి వాడికి ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు
తిరిగి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఆకాంక్ష బయలుదేరుతుంది. ఎప్పుడు బయలుదేరుతుంది? అది కూడా మళ్ళా కాలము కర్మ దాని మీద ఆధారపడినప్పటికీ కూడా ఆధునిక జగత్తులో ఆధునిక ఋషులు, అరవిందో కానీ, లారీ మహాశయ కానీ, సివివి కానీ, సిద్ధి సాయి, సత్యసాయి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పేది ఒక విశేషమైనటువంటి ఆశాకిరణం ఏంటి అంటే, వ్యక్తి ఇంతవరకు కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తూ వచ్చాడు ఆధ్యాత్మిక జగత్తులో. వాక్ ద వే లోన్. ఇప్పుడు ఉన్నటువంటి స్టైల్ అనుకోండి, లేకపోతే ఫ్యాషన్ అనుకోండి, ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి ఈనాడు ఉన్నటువంటి ఫ్యాషన్ ఏంటి అంటే, మూకుమ్ముడిగా కంబైన్డ్గా మీరు రియలైజ్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ రియలైజ్ అవ్వటానికి చేసేటటువంటి ప్రయత్నంలో సావిత్రి యొక్క ఆవిర్భావం ఏ బ్యాక్గ్రౌండ్లో జరిగిందో గుర్తు చేసుకోండి. బరోడాలో మహారాజ్ దగ్గర ఒక కాలేజీలో ప్రిన్సిపాల్గా లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడు అరవిందో. కలెక్టర్షిప్ వద్దనుకుని తిరిగి వచ్చేశాక భారతదేశానికి కనిపించినటువంటి ప్రతి పుస్తకాన్ని చదివేవాడు. అటు పోయిటరీ కావచ్చు, అటు డ్రామా కావచ్చు, అటు లిటరేచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పుస్తకం పబ్లిష్ అవుతోంది అని తెలిస్తేనే ముందే ఆర్డర్ ఇచ్చేసేవాడు. ఇంచేతంటే ఇప్పటిలాగా ఈజీగా పుస్తకాలు దొరికేవి కావు. అంచేత బిఫోర్ పబ్లిషింగే అతను ఆర్డర్ ఇచ్చేస్తే అతని దగ్గరికి పెట్లకి ఏ పుస్తకాలు వస్తుండేవి. రాత్రి పొగలు అతనికి చదవటంతోనే సరిపోయేది. ప్లస్ తన పనులు తను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేవాడు. అదే కాలంలో ఈ స్వాతంత్ర సమరం స్టార్ట్ అయింది, ఇండిపెండెన్స్ మూమెంట్. దాంట్లో కూడా ఆయన చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నాడు. ఆ యాక్టివ్ పార్ట్ తీసుకోవటంలో అతని మానసిక స్థితిని మనం అర్థం చేసుకున్నాం. హీ వాంటెడ్ ఏ వైలెంట్ రెవల్యూషన్. వ్యక్తి ఎక్కడున్న సింహంలాగే ఉంటుంది, లేడిపిల్లలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆయన సాధనలో కూడా మనకు కనిపిస్తుంది. అంచేత సావిత్రి మనం చదివి అర్థం చేసుకునేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ వైలెన్స్, దేన్నైనా సరే నేను ఖచ్చితంగా జయించి తీరాల్సిందే అనేటటువంటి ప్రచండమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మనకి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ఆయన కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జైల్లో ఉండవలసి వచ్చింది. ఇంకా జైల్లో ఉన్నప్పుడు అందరూ అనుకున్నది ఏంటి అంటే ఇంకా ఆయనకి ఉరిశిక్ష తప్పదు. ఇదంటే అరవిందోనే బ్రిటిష్ ఎంపైర్ మార్క్ చేసింది, వీడు లాంటి వాడు ఉంటే చాలా ప్రమాదం మనకి, వీడిని ఏదో ఒక వంకతో ఎలిమినేట్ చేసేయాలి అని. జైల్లో ఉన్నప్పుడు ఆయన చదివినటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఒక విశేషమైనటువంటి సాధన ఆయనకు గుర్తు వచ్చింది. ఆ సాధన బ్యాక్గ్రౌండ్లో ఉంచుకున్న వ్యక్తులకి సావిత్రి చాలా సులభంగా అర్థమవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అది, బేసిస్ అది. అసలు నిజం చెప్పాలంటే సావిత్రి యొక్క ఆవిర్భావము ఆ జైల్లో జరిగింది. కారేగారేర్ కహాని అని జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడైనా వీలుంటే చదవండి అది. ఒక విధంగా అదే బేసిస్ సావిత్రికి. దాంట్లో ఆయన ముఖ్యంగా అర్థం చేసుకున్నది ఏంటి అంటే, చదువుకి చాలా దగ్గరగా వచ్చాడు. ఇంకా ఎప్పుడైనా సరే ఆయనకి ఉరిశిక్ష వేసేస్తారేమో. ఆ మానసిక స్థితి మీరు అర్థం చేసుకోండి. సావిత్రిని కూడా ఆ మానసిక స్థితిలో చదివిన వాళ్ళకే దాని ఫలితాలు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, భాగవతం చదివిన వాళ్ళకి వారం రోజుల్లో ముక్తి గ్యారంటీ అంటాడు. అటు వ్యాసుడికైనా తెలియకపోవచ్చు ఏం రాస్తున్నాడు, చెప్పినటువంటి సుఖబ్రహ్మకైనా తెలియకపోవచ్చు ఏం రాస్తున్నాడు అనైనా అనుకోవాలి ఆ మాట రాస్తే. లేకపోతే ప్రాబబ్లీ దే నో, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం రాస్తున్నారో. మనం దాని వైపుకి కరెక్ట్ అయినటువంటి యాటిట్యూడ్తో వెళ్ళటం లేదు. అంచేత సావిత్రి దగ్గరికి మీరు వచ్చేటటువంటి యాటిట్యూడ్ కూడా ఖచ్చితంగా అలాగే ఉండాలి. మనం అందరం కూడా ఒక జైల్లో ఉన్నాం. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్, యు ఆర్ డూమ్డ్ ఫర్ డెత్. ఖచ్చితంగా మనం అందరం ఎప్పుడో అప్పుడు మృత్యుముఖానికి వెళ్ళవలసిన వాళ్ళమే. మృత్యుముఖానికి రేపు వెళ్ళబోతున్నటువంటి వాడు ఇవాళ చేసేటటువంటి పనులు ఎలా ఉండాలో ఆలోచించుకోమంటాడు.
ఇట్ వాజ్ ద టైమ్ దట్ గాడ్స్ అవేక్. మొట్టమొదటి దాంట్లోనే మొదలెడతాడు సావిత్రి. దేవతలు నిద్ర లేచే వేళ అయిందిట. దేవతలు పడుకోవటం ఏంటి అసలు? దేవతలు పడుకోరు కదా, అమరులు అంటాం కదా, అసలు వాళ్ళ కన్నురెప్పలు లేవంటాం మనం. అంచేత స్టార్టింగ్లోనే అరవిందో యొక్క క్యారెక్టర్ మనకి తెలిసిపోతుంది. అసంభవాన్ని సంభవం చేసేటటువంటి ఒక ప్రక్రియ దాని ద్వారా లోకానికి అందించబోతున్నాను. ఏంటి ఆయన చేయవలసినటువంటి అసంభవమైనటువంటి ప్రక్రియ ఆయన చేసింది? బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను కదా. ఆలీపూర్ జైల్లో మృత్యుముఖానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆయనకి యాక్చువల్గా నిజంగా చెప్పాలి అంటే భౌతిక జగత్తులో గురువు అనేటటువంటి వ్యక్తి గల వ్యక్తి ఎవడు లేడు. రామ ఎవరు లేరు. కానీ లెలే అనేటటువంటి ఒక వ్యక్తి, మహారాష్ట్రియన్ సెయింట్, ఆయనకి ఒక విషయం చెప్పాడు. ప్రాణాయామం నువ్వు సాధన చేసుకో, గాలిని లోపలికి తీసుకెళ్తూ బయటకు తీసుకెళ్తూ అనేటటువంటి ప్రక్రియ చేసుకుంటూ ఆలోచనలను ఆపేయి. స్టాప్ థింకింగ్. యూ షుడ్ నాట్ థింక్ ఎనీథింగ్. సంభవమేనా అన్నట్ట. ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. 3వ రోజు ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేయాలన్నాడు. గురువుకి తెలియదు ఏం చేయాలో. నాకు తెలియదు, ఇంకా నువ్వు చూసుకో అన్నాడు. ఆ తర్వాత అంతా ఆయనే చూసుకున్నాడు అరవిందో. ఇంకా ఆ తర్వాత ఆ మానసిక స్థితి. అంచేత ఆ సావిత్రిని కూడా మనం చదువుకునేటప్పుడు, మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేటప్పుడు మనం ఆ మానసిక స్థితిలో ఉండాలి. థాట్లెస్ స్టేట్, నిరామయ నిరాలంబ స్థితి, వితౌట్ ఎనీ అప్రోచ్, వితౌట్ ఎనీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. ఇచ్చంటే ఒక విషయం అరవిందో చాలా స్పష్టంగా చెప్తాడు. ఋషులు ఎక్కడైతే వెళ్ళి ఆగిపోయారో దాని తర్వాత సంగతి నేను చెప్తున్నాను. అంచేత అతను ముక్తి గురించి కానీ, ఆత్మ గురించి కానీ, పరబ్రహ్మం గురించి కానీ, మంత్రాల గురించి కానీ, కుండలిని గురించి కానీ ఏం చెప్పడు ఆయన. సావిత్రిలో ఇవన్నీ ఉన్నాయి. మనం అది చదువుకుంటున్నప్పుడు అనేక చోట్ల మంత్రశక్తి గురించి కానీ, అనేక చోట్ల కుండలిని శక్తి గురించి కానీ, అనేక చోట్ల రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఇరుక్కుపోతే ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఇవన్నీ వస్తాయి. కానీ అరవిందో దృష్టిలో ఇవంతా ఇంపార్టెంట్ కాదు. ముక్తుడైనటువంటి వ్యక్తి తను ఏ ముక్త అవస్థలో ఉన్నాడో, ఏ లిబరేటెడ్ స్టేట్లో ఉన్నాడో ఆ లిబరేటెడ్ స్టేట్ని ఇతరులకి పంచిపెట్టగలగాలి. అది ఫండమెంటల్ డిఫరెన్స్. మనం సావిత్రి దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం. ఆ డిఫరెన్స్ మీ నిత్య జీవితంలో కనిపించకపోతే సావిత్రి మనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన రాదు. అందుకని చాలా ముఖ్యంగా యోగ సాధన చేస్తున్నప్పుడు మనం చేసేటటువంటి సాధనకి అనుగుణ్యమైనటువంటి వాతావరణం, అనుగుణ్యమైనటువంటి డ్రెస్, అనుగుణ్యమైనటువంటి ఆహారం తీసుకోమని చెప్తాం. మనలో ఆ విధమైనటువంటి మార్పులు రానంత వరకు అది కూడా అర్థం అవదు. అంచేత మొట్టమొదట రావాల్సినటువంటి మార్పు ఏంటంటే మనం అందరం ఒక భయంకరమైనటువంటి జైల్లో ఉన్నాం. ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మృత్యువు తప్పదు. సహజమే కదా. ఇది ప్రతి మానవుడి యొక్క చరిత్ర అది. హీ హ్యాస్ టు డై. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ సర్టన్ ఇన్ లైఫ్ ఈజ్ డెత్. డెత్ ఒక సర్టెనిటీ అనుకున్నప్పుడు ఇంకా నేను దాని గురించి ఆలోచిస్తే ఏం లాభం? ఇంకా మృత్యు గురించి నేను ఆలోచిస్తే ఏం లాభం లేదు. ఒకవేళ ఎప్పుడైనా నేను ఏదైనా చేయగలిగితే నేను చేయగలిగేటటువంటి మార్పు జీవితంలో ఏం తీసుకోగలను అంటే అసలు మృత్యువులోకి వెళ్లకుండా ఆగగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? శరీరం ఉండగానే శరీరధారైనటువంటి వ్యక్తి అమరత్వాన్ని పొందగలడా? అది జైల్లో ఆయనకు వచ్చినటువంటి ఒక ఊహ. ఒక సైంటిస్ట్కి, ఒక సైకాలజిస్ట్కి రావాల్సినటువంటి ఊహ. చివరికి ఆయన శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆరోవిలాలో, పాండిచేరి ఆశ్రమంలో, ఇప్పటికి ఇంకా ఆరోవిలో పర్ఫెక్షన్కి రాలేదు. ఇప్పటికీ దాని కన్స్ట్రక్షన్ పూర్తి కాలే ఆరోవిలాది. 3 రోజుల వరకు ఇంకా ఆయన చనిపోలేదనే. అరవిందో డీన్ డై.
హీ కెనాట్ డై. ఇంచేత 1924లోనే ఆయన చెప్పాడు, అమృతత్వం భూమి మీదకి దిగిపోయింది. ద ఇమ్మోర్టాలిటీ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్, ఐ హ్యావ్ బ్రాట్ ఇట్ డౌన్. నేనే దాన్ని కిందకి తీసుకొచ్చాను. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ ఈజ్ పాసిబుల్. మనం చాలా జాగ్రత్తగా ఆ అరవిందో యొక్క ఆ ధోరణి, ఆ అరవిందో యొక్క అతి ఉచ్చ స్థితి, ఋషులు ఏదైతే సాధించలేకపోయారో దాన్ని నేను సాధిస్తాను అనేటటువంటి కంకణం కట్టుకుని స్టార్ట్ చేశాడు ఆయన. అండ్ హీ డిడ్ ఇట్, హీ సక్సీడెడ్ ఇన్ ఇట్. మరి తర్వాత ఏమైంది? ఇందుకు ఆయన శరీరం వదిలేయాల్సి వచ్చింది. ఆయన శరీరం వదిలేసిన తర్వాత మదర్ ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఎలా కొనసాగించింది? సూపరాఫిజికల్ కండిషన్లో మ్యాటర్ కంటే అతి సూక్ష్మమైనటువంటి, మన కంటికి కనిపించేటటువంటి గోచరించేటటువంటి లోకం ఒకటే మనకు తెలుసు, కళ్ళకు కనిపించేటటువంటి లోకం. ఇది కాకుండా పైన భూర్ భువ స్వాహ మహ జన తప సత్యమని 7 లోకాలు ఉంటాయంటాం. కానీ దానికంటే కిందన 7 లోకాలు ఉన్నాయంటాం. పాతాళము, పాతాళం కంటే పైన రకరకాలైనటువంటి పేర్లు కూడా మనకు తెలియవు. అవి అతల వితల రసాతల తలాతల పాతాళ. ఈ లోకాలలోకి అమృతత్వాన్ని దింపడానికి ఆవిడ ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసింది చాలామంది అండర్స్టాండ్ చేసుకోరు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా పుస్తకం దగ్గరికి రావడం చేసేటటువంటి పెద్ద డేంజర్ అది. అంచేత న్యాచురల్గా ఆ అరవిందో యొక్క ఎఫర్ట్, ఇంకోటి ఏంటి, అరవిందో యొక్క ఎఫర్ట్ 49 సంవత్సరాలు పట్టింది ఆయనకు ఆ బుక్ రాయటానికి, సావిత్రిని పాలిష్ చేయటానికి. ఎలాంటి వ్యక్తి ఆయన మీరు ఊహించుకున్నాక, తెలుసుకున్నాక, మనం కనుక ఆయనకు 49 సంవత్సరాలు పట్టింది అంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. భగవద్గీత మీద ఆయన అనేక ఎస్సేజ్ రాశాడు, ఎస్సేజ్ అని గీత అని. ఉపనిషత్తు మీద కమెంటరీ ఇచ్చాడు. ఇది కాకుండా ఆర్య అనేటటువంటి ఒక మ్యాగజైన్ రన్ చేసేవాడు. రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కాకుండా అప్పుడున్నటువంటి పొలిటీషియన్స్కి, వాళ్ళకి, సాధకులకి, వీళ్ళందరికీ కూడా ఆయన ఆన్సర్స్, వాళ్ళకి కావాల్సినటువంటి సందేహాలు దూరం చేయటం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవంతా ఇచ్చేవాడు. ఇవంతా ఇవ్వటానికి ఆయన చేసేది ఒకటే, టైప్ రైటర్ మీద వేళ్ళు పట్టు కూర్చునేవాడు. దాని తర్వాత స్టార్ట్ చేసేవాడంటే హెడ్డింగ్, దాని తర్వాత ఏమయ్యేదో ఆయనకి తెలిసేది కాదు. పేజీలు పేజీలు పుంఖాలుగా వచ్చేసేవి టైప్ రైటర్ నుంచి. పంపించేసేవాడు. దానికి గ్రామటికల్ కరెక్షన్స్ కానీ టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా ఓవర్ ల్యాపింగ్ అది ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటమే, అంతే. ద ఫ్లో ఆఫ్ ఇంట్యూషన్. అలాంటి ఫ్లో ఆఫ్ ఇంట్యూషన్ ఉన్నటువంటి వ్యక్తి సావిత్రి రాశాక ప్రతి సంవత్సరం దాన్ని మాడిఫై చేస్తూ వచ్చాడు. అలాగే 49 సంవత్సరాల పాటు మాడిఫై చేశాడు. కాలికి యాక్సిడెంట్ అయి వరల్డ్ వార్ టైం అప్పుడు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన సావిత్రి గురించి ఆలోచించేవాడు. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి తెలియకపోతే ఏ పరిస్థితుల్లో అయితే ఆ సావిత్రిని రాయవలసి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో అయితే దానికి ప్రపంచానికి అందించడానికి ఆయన తొందరపడ్డాడు, చాలా తొందరపడ్డాడు. ఆయన ఆ కాలికి యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఆయన పూర్తి చేద్దాం అనుకోలేదు. ఐ డోంట్ నో వాట్ హీ వాస్ థింకింగ్. ఆయన ఆలోచనలు మనకే అర్థమైపోతే మనం అరవిందోలో అయిపోతాంగా. ఇంచేత ఆయన ఏమనుకున్నాడో మనకి తెలియదు. మన వైపు నుంచి ఊహించటమే ఏమనుకున్నాడో. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు 1.5 yearsలోనే సావిత్రిని. 49వ సంవత్సరంలో ఇంకా టైం అయిపోయింది అనుకున్నాడు. మరి తను ఏమనుకున్నాడో మనకి తెలియదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సావిత్రిని కూడా మీరు కనీసం 49 సార్లు చదివితే తప్ప దాని యొక్క అంతరార్థం మనకి బోధపడదు. ఎందుకు బోధపడదు అది కూడా అర్థం చేసుకుందాం. సంస్కృతం ఆ టైంకే ఒక విధంగా అందరికీ అర్థం కానటువంటి భాషగా మారిపోయింది. మంత్రాలలో ఉపయోగించేటటువంటి సంస్కృతం అసలు ఎవరికీ తెలియదు. ఇంచేత చాలామంది బాధపడుతూ ఉంటారు, మేము సంస్కృతం చదువుకోలేదు మాస్టారు, మరి ఎలా, మాకేం అర్థం అవుతుంది కదా అని. మీరేం బాధపడక్కర్లేదు. వేదాలలో, ఉపనిషత్తుల్లో ఋషులు వాడినటువంటి సంస్కృతము ఈనాడు ప్రచలనంలో ఉన్నటువంటి సంస్కృతానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. మీరు వేదాలు ఎవరైనా సంస్కృతం ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్ళి దీని అర్థం ఏంటో అడగండి, ఏదైనా ఒక 2-3 ముక్కలు వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకుంటారు.
వేదాల్లో రాసినటువంటి సంస్కృతం అతి ప్రాచీనమైందనో అతి సనాతనమైందనో ఏదో లాజిక్ చెప్తారు. అంతెందుకు, నాకు స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు అర్థం కాదు. ఆ తెలుగు అసలు అర్థం కానే కాదు నాకు. ఈ కాలం వాడే ఆయన. మిగతా చోట్ల ఎందుకు, ఆయన తెలుగే రాశాడు, అది గ్యారంటీగా అది తెలుగే, కానీ నాకు తెలుగులాగా ఉండదు. అది చాలా కన్ఫ్యూజ్ అవుతా. అంచేత ఋషులు రాసినటువంటి సంస్కృతాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అని చెప్పి ఆయన చేసినటువంటి సావిత్రిలో ఇంకొక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ప్రజెంట్ చేశాడు. హి చిజిల్డ్ ఇట్, దాన్ని నగిషీలు చెక్కాడు ఇంగ్లీష్ భాషకి. ఎంత బాగా నగిషీలు చెక్కాడంటే ఇట్ బికేమ్ మాంత్రిక్. మంత్రంలో ఉన్నటువంటి మంత్రాలు తయారు చేయటానికి కావలసినటువంటి ఎంత లోతు కావాలో, ఎంత డెప్త్ కావాలో, ఆ డెప్త్నంతటినీ ఆయన ఇంగ్లీష్ భాషకు ఆపాదించి ఆ పుస్తకం రాశాడు. అంచేతే చాలా చోట్ల సావిత్రిని ఎంఏ ఇంగ్లీష్లో టెక్స్ట్గా పెడతారు. ఖచ్చితంగా 2వ సంవత్సరం తీసేస్తారు దాన్ని. ఇంకంటే దేర్ ఆర్ నోబడీ టు టీచ్ ఇట్. ఆయన ఏం చెప్పాడో ఎలా చెప్పాడో దాన్ని ఎవరు చెప్పలేరు. మరి ఇంగ్లీష్ ప్రొఫెసర్స్కే వాళ్ళకే అర్థం కాకపోతే మనకి సావిత్రి ఎలా అర్థం అవుతుంది? గుంటూరులోనే మొన్నటి వరకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జీవించాడు. మీలో చాలా మందికి ఆయన తెలిసి ఉండొచ్చు. ముఖ్యంగా ఈకే గారితో సంబంధం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. ఆయన కొత్త రామకోటయ్య గారిని మేమందరం తాతయ్య గారిని పిలుస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఒక అగ్రికల్చరలిస్ట్, అక్షరాల అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే పల్లెటూరు రైతు. ఇంగ్లీషు రాదు, ఏమి రాదు. ఒకసారి ఆయన ఎక్కిరాల కృష్ణమాచార్య దగ్గరికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే ఆయన టేబుల్ మీద సావిత్రి పుస్తకం చూశాడు. ఆయన ఈ పల్లెటూరు రైతు, పెద్ద ఇంగ్లీష్ అది ఏం రాదు, అంటే మామూలు 10th క్లాస్ ఎంతో చదువుకున్నాడు, ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చా ఆయనకంతే. ఇదేంటండి అని అడిగట. ఏమోనండి మరి ప్రొఫెసర్స్ ఇదేది కొరకరాని కొయ్యలాగా ఉందని నా చేతికి ఇచ్చారు. ఈయన తెలుగు ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీలో. తమాషా చూడండి, అసలు ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ తెలుగు ప్రొఫెసర్ గారికి ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చారు. ఇదంతా కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఆ సావిత్రి పుస్తకం ఎన్ని మ్యాజిక్లు చేస్తుందో. అందుకే ఇవాళ ఈయన వచ్చి అడిగినప్పుడు నిజంగా అప్పుడు చాలా బిజీగా ఉన్నాను నేను. అంటే బిజీ వితౌట్ ఎనీ వర్క్, అంతకంటే పెద్ద బిజీ ఏం కాదు. ఏం చేయాలి ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటే ఏం చేయాలి అంటే లెట్ హీజ్ విష్ బి డన్. మనకి టైం ఉందా లేదా అనేది ఆయన చూసుకోవాలి. ఈ విధంగా నేను సావిత్రి చదువుకోగలుగుతానేమో అనేటటువంటి ఒక ఆనందం వచ్చింది. అంచేత మీ ద్వారా ఎప్పుడో చదివాను సావిత్రి. నేను పెద్ద దాని గురించి నేను మళ్ళా పట్టించుకోలేదు. కానీ మళ్ళా ఈనాడు సావిత్రి గురించి చదవాలి, అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సదవకాశం మీ ద్వారా నాకు కలగటం, అది కూడా అరవిందో యొక్క ఇచ్చ అయి ఉంటుంది. అంచేత ఆ సావిత్రిలో మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రతిదీ కూడా ఒక మంత్రమే. ఆ మాంత్రిక్ ఛందస్సులు, గాయత్రి ఛందస్సు, జగతి ఛందస్సు, పంక్తి ఛందస్సు, బృహతి ఛందస్సు, ఇలాగే 7 రకాలైనటువంటి ఛందస్సులు మనకి ఎక్కువగా వేదాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ ఛందస్సులన్నిటినీ కూడా సావిత్రిలో పొందుపరిచాడు ఆయన. మరి ఛందస్సుల్లో పొంచుపరిచాడు అంటే ఏ విధంగా మనకు అర్థమవుతుంది? ఇందాక నేను చెప్తున్నానే, ఆయన తెలుగు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళటం ఆ పుస్తకం మన అదృష్టం. ఈ ఛందస్సులు, యతులు, లయలు ఇవంతా తెలుగు వాళ్ళకి ఎక్కువ బాగా అర్థమవుతాయి సహజంగానే. ఈ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు సహజంగానే ఒక పెద్ద యోగి, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఏదో కొంత చేశాక ఈయన తాతయ్య గారు నేను చెప్తూ ఉంటానే, ఆయన ఈ పుస్తకం ఏంటి సార్ అని అడిగట. ఏమోనండి ఇలా వచ్చింది అంటే, నేను ఏదైనా ప్రయత్నం చేసేదా? ప్రయత్నించటం కాదు, నువ్వు దాన్ని తెలుగులోకి రాయటానికి ప్రయత్నించు అన్నాడు. సావిత్రిని ఎవరిని అడుగుతున్నారో, ఎలా అడుగుతున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. అంచేత సావిత్రి చదవటానికి ఆ మానసిక స్థితి ఉంటే చాలు, అది అర్థమైపోతుంది. అంతే తప్ప మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చు, మనం పండితులమా కాదా, అది ఇంపార్టెంట్ కాదు. ఆ మానసిక స్థితి చాలా ముఖ్యం. సరే, ఆయన రాయటం మొదలెట్టాడు, పూర్తి చేశాడు. కొత్త రామకోటయ్య గారు
సావిత్రిని ఆయనకి చేతనైనటువంటి రీతిలో ఆయన పూర్తి చేశాడు. దాన్ని పూర్తి చేశాక ఇప్పుడు దానికి కరెక్ట్గా ఆయన చేశాడో లేదో ఎవడు చెప్తాడు? ఇప్పుడు ఎవడైనా ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఎవాల్యుయేట్ చేసేవాడికి కనీసం ఆ సబ్జెక్ట్ బాగా వచ్చి ఉండాలి. అరవిందో భూమి మీదకి దిగినటువంటి ఇమ్మోర్టాలిటీని ఆ సావిత్రిలో, అమృతత్వాన్ని ఆ సావిత్రిలో పొందుపరిచాడు. ఎలా పొందుపరిచాడు? దాన్ని తెలుసున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దానికి మార్కులు వేయగలరు. అంచేత మళ్ళీ ఆయన ఎక్కిరాల కృష్ణమాచారి గారి దగ్గరికి వెళ్ళి అడిగేస్తే, నేను రాయటం అయితే పూర్తి చేశాను, కానీ నేను ఏం రాశానో నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు అన్నాడు ఈయన ఇంకే గారు. మరొకటి ఏం చేద్దాం అన్నాడు. రాసిన వాడిని అడుగుదాం అన్నాడు. మరి రాసిన వాడు లేడు, అరవిందో లేడు ఆ టైంకి. ఇదంతా 1980s, 84, 85లో జరిగినటువంటి సంఘటన. నాకు ఇయర్స్ కరెక్ట్గా గుర్తులేవు, కానీ ఇన్ 80s. మరి అలాగంటే పాండిచేరికి వెళ్దాం అన్నాడు. వెళ్ళాడు పాండిచేరికి. అరవిందో సమాధి దగ్గర కూర్చున్నాడు. అరవిందో సమాధి దగ్గర కూర్చుంటే అరవిందోయే మాట్లాడుతున్నట్టు అనిపించిందిట. సరే, ఆయన అనుభూతులు ఆయనవే, ఆ వ్యక్తిగతమైనటువంటి అనుభూతుల జోలికి మనం వెళ్లాల్సిన పని లేదు, కరెక్ట్గానే ఉంది అనిపించిందిట. కానీ నాకే అనిపించిందేమో, వండిన వాడికి ప్రతిదీ వాడు వండింది బాగున్నట్టే రాసిన వాడికి చాలా బాగానే ఉంటుంది గ్యారంటీగా. మరి కన్ఫర్మేషన్ ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఫ్రెంచ్ యువకుడు, ఉచ్చారణ కరెక్ట్గా రాదు కదా ఫ్రెంచ్ వాళ్ళకి, కొత్త రామకోటయ్య అని ఎవరని అడుగుతూ వస్తున్నట్ట. ద మదర్ హ్యాస్ సెంట్ మీ, అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది. అమ్మ సాధారణంగా మదర్ ఎవరికి దర్శనం ఇచ్చేది కాదుట. అంటే తన రాసిన వ్రాతపతిని చంక కింద పెట్టుకుని, అంటే మామూలు పల్లెటూరు వేషధారే, పంచగట్టుకున్నాడు, పైన అంగవస్త్రమే, ఇంకేం లేదు. వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేరు రావటం చంపకలాల్ కాదు, సరే ఎవరు అక్కడ ఉన్నటువంటి ఒక ఆంతరంగికుడు, ఈ డ్రెస్తో అమ్మ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదంటే మెట్ల మీద నుంచి అమ్మ నుంచి నేనే పిలిపించాను అని పైకి తీసుకెళ్ళి, సరస్వతీదేవి అంశ నీలో అవతరించింది, అందువల్ల నువ్వు ఇది రాయగలిగావు, చాలా అద్భుతంగా రాయగలిగావు, అరవిందో యొక్క ఆత్మను నువ్వు చాలా బాగా దర్శించావు. ఇది మనం చేయవలసినటువంటిది. అరవిందో యొక్క ఆత్మను మనం ఆయన రాసినటువంటి పుస్తకాల్లో దర్శించాలి. ఆ మానసిక స్థితిలో కనుక సావిత్రి దగ్గరికి వెళ్తే అది పెద్ద కష్టమేం కాదు. మనం ఏం దర్శించాలనుకుంటున్నామో ఆ దృష్టితో అది చదివితే చాలా గందరగోళం పడతాం. అరవిందో ఏం చూడదలుచుకున్నాడు అక్కడ, అరవిందో ఏమిటి ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నాడు, దాని ద్వారా ఏ సందేశాన్ని ఆయన ప్రపంచానికి ఇచ్చాడు, ఇది మానసిక స్థితిలో పెట్టుకుని కనుక మనం సావిత్రి దగ్గరికి వస్తే తన యొక్క హృదయాన్ని అదే విప్పి చెప్పుతుంది. కానీ అది విప్పి చెప్పాలి అంటే, చెప్పాను కదా జైల్లో వచ్చినటువంటి అనుభవాలు ఇవంతా కూడా అరవిందోకి. దానికంటే ముందు ఆయనకు ఒక సాధన బాగా పటిష్టంగా ఉంది. ఏంటా సాధన బాగా పటిష్టంగా ఉంది? ఆలోచన రహిత స్థితిలో ఉండటం. అంచేత అది చాలా ముఖ్యం ముందు మనకి. అంచేత ఆలోచన రహిత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అమృతత్వాన్ని భూమి మీదకి దింపాలే, దానికి భారతదేశం స్వతంత్రం అవటం చాలా ముఖ్యం. భారతదేశం యొక్క ఆత్మే అమృతత్వము. ఏం చేయాలి అనేటటువంటి మీమాంసలో ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు వివేకానంద యొక్క గొంతుకు ఆయనకు వినిపించిందిట. వరుసగా కొన్ని రోజుల పాటు ఆ వివేకానంద యొక్క ఆత్మ ఆయనకి అనేక విచిత్రమైనటువంటి సాధనలు, అనుభూతులు అందజేసింది. వేరొక ప్లేన్లో, ఆ వేరొక తలానికి మనం వెళ్ళగలిగేటటువంటి స్థితి ప్రతిరోజు రాత్రి వస్తుంది. ఇంచేత సావిత్రి అక్కడే స్టార్ట్ అవుతుంది. మనం నిద్రపోయినప్పుడు దేవతలు నిద్రలేస్తారు. మన అహంకారము, మన స్వార్థము, మన యొక్క రకరకాలైనటువంటి భావాలు. ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సావిత్రి కూడా అహంకారమే, ప్యూర్ అహంకారం. నేను సావిత్రిని చదివాను, నాకు అర్థమైంది. ఆ దృష్టికోణంతో సావిత్రి జోలికి వెళ్తే అర్థం కాదది మనకి. ఇంచేత ఇట్ వాజ్ ద అవర్ దట్ గాడ్స్ అవేక్. అహంకారం నిద్రపోవాలి, దేవతలు నిద్ర లేవాలి అంటే అహంకారం నిద్రపోవాలి, కానీ చేతనత్వం నిద్రపోకూడదు. ఆ స్థితిలో టైం సెన్స్
చాలా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతుంది. అది అర్థం చేసుకోండి. ఆ ఎక్స్పాండెడ్ టైం సెన్స్లోకి వెళ్ళినటువంటి చేతనత్వము సావిత్రిని అర్థం చేసుకోగలదు. కానీ ఎక్స్పాండెడ్ టైం సెన్స్ భూమికి సినిమాల ద్వారా మనకి చాలా బాగా అందిస్తున్నారు. అంచేత సినిమాలు ఖచ్చితంగా ఒక బూనే. ఎక్స్పాండెడ్ టైం సెన్స్ 3 గంటల్లో మీరు అనేక కుటుంబాల చరిత్రలు పుట్టుక నుంచి చావు వరకు కూలంకషంగా మీరు చూస్తున్నారు. సినిమాల్లో మనం చేసేది అంతే కదా. చిన్నపిల్లవాడుగా హీరో హీరోయిన్లు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై రకరకాల విలన్స్తో ఢక్కా ముక్కులు తిని పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ ఆదర్శంగా నుంచో లేకపోతే వాళ్ళ ఆదర్శేతరంగా ఉండో ఏదో విధంగా మనం ఆ 3 గంటల కాలం సినిమా హాల్లో పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్స్ ఏమో ప్లూరల్ వాడాలి మనం. ఒక వ్యక్తి యొక్క జీవితమే కాదు కదా. హీరో ఉంటాడు, వాళ్ళ పెళ్ళాం పిల్లలు, రకరకాలైనటువంటి క్యారెక్టర్స్, ఇవంతా మనం ఎలా అవుతాయి గమనించుకుంటున్నాము. ఆ విధమైనటువంటి స్థితిలో మనం సినిమాలో చూస్తున్నారు కదా. వాడు రమ్మని వాడు కెమెరా తిప్పుతాడు, వసంతాలన్నీ తిరిగిపోతాయంటాడు, చిన్నగా ఉన్నటువంటి హీరో పెద్దవాడైపోతాడు. వి యాక్సెప్ట్ ఇట్. ఎంత సాధారణంగా ఒప్పేసుకుంటున్నాం అది. ఇలాంటి అనుభూతులలో ఇంకొక విచిత్రమైనటువంటి అలాంటి అనుభూతే నెల్లూరు దగ్గర పుట్టినటువంటి ఇంకొక వ్యక్తికి వచ్చింది. ఆయన సావిత్రి లాంటి కొటేషన్స్, ఆయన పూర్తిగా సావిత్రి లాగా రాయలేదు కానీ అలాంటి మనకి అర్థం కానటువంటి కొటేషన్స్ చాలా ఇచ్చాడు. వెంకయ్య స్వామి అని చాలామంది మీలో వినుంటారు. ఆయన కూడా అరవిందో ఏ అమృతత్వమైనటువంటి స్థితిలో ఉన్నాడో అదే అమృతత్వమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. తెలుగులో చెప్పేవాడు ఆయన. ఆయన పుస్తకాన్ని నేను చదువుతూ ఉంటే ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ మీరు వచ్చినప్పుడు నేను ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అందులోనే ఐ వాజ్ బిజీ. ఈ 2 రోజులు 3 రోజుల్లో ఆ పుస్తకం పూర్తయిపోవాలి అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో అర్థమవుతాయి కదా పూర్తి చేయటానికి. బ్రహ్మ యొక్క రాతను నేను మార్చగలను, అదే ఆయన వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. అంటే ఎంత దమ్ము ఉండాలో, ఎంత సాహసం ఉండాలో ఆ భారతీయ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవటానికి. ఆయన జీవితంలో కూడా అరవిందో జీవితంలో జరిగినటువంటి విశేషమైనటువంటి సంఘటన జరిగింది. ఒకరోజు ఆయన ఆ ఉన్ముక్త స్థితి, ఆ ఉన్మని స్థితిలో కూర్చుని ఉంటే కణ్వ మహర్షి కనిపించాట ఆయనకి. కనిపిస్తే సరే కణ్వ మహర్షి ఆయనతో ఏం మాట్లాడుకున్నాడో మనకు తెలియదు కానీ నాతో పాటు రా అన్నట్ట కణ్వ మహర్షి. సరే వస్తాను పద అన్నట్ట. సరే కళ్ళు మూసుకో అన్నట్ట. కణ్వ మహర్షి ఆయన నుదుటి మీద భ్రూమధ్యం మీద బొటకన వెలిపెట్టేట. సీన్ మారిపోయింది. చాలామంది ఋషులు కొందరికి తలకిందులుగా వెళ్లాడుతున్న వాళ్ళు, బట్టలు ఉన్నవాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, ఎండిపోయిన శరీరాలు ఉన్నవాళ్ళు, రకరకాలైనటువంటి ఋషులు వాళ్ళు 101 మంది అహోబిలం దగ్గర ఉన్నటువంటి ఒక గుహలో అంతరంగాలలో ఎక్కడో అంతరాళాలలో గుహ యొక్క అంతరాళాలలో కనిపించారు దీనికి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ వ్యక్తిని వెంకయ్య స్వామిని కణ్వ మహర్షి చెప్పేట, నేను ఇతనికి నేను ఇవ్వవలసిందంతా ఇచ్చాను, మీరు కూడా మీ శక్తులు ఇతనికి ధారపోస్తే తను చేయవలసినటువంటి పని చేస్తాడు అని. 2.5 రోజులు గడిచిపోయిందిట. తర్వాత ఆయన గుహ బయటలో కనిపించాడు. ఎక్కడ గుహ లోపలికి వెళ్ళి చూస్తే ఋషులు లేరు, ఎవరు లేరు, ఏమీ లేదు. కానీ ఋషులు ఇచ్చినటువంటి శక్తులు మాత్రం ఆయన దగ్గరికి మిగిలిపోయాయి. దాన్ని ఆయన వాడుకున్నాడు. చాలా పనులు చేశాడు ఆయన. ఏ విధమైనటువంటి పనులు చేసినా ఏం చేసినా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆలోచన రహితటువంటి స్థితిలో కనుక మనం వెళ్ళిపోగలిగితే థాట్లెస్ స్టేట్ ద బేసిస్. టైం చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. కళల్లో కూడా అంతే కదా. ఎన్నో సంఘటనలు జరిగిపోతాయి, ఎంతో అయిపోయింది అనుకుంటాం, గాభరాపడి నిద్రలేస్తాం. నిద్రలేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. ఈ లోపల ఎంత అద్భుతమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి, ఎంత ఆనందదాయకమైనటువంటి సంఘటనలు జరిగిపోతాయో. స్పీడింగ్ అప్ ఆఫ్ టైం అది మనం చేస్తే జరిగేది కాదు కనుక
ఆ మానసిక స్థితిలో సావిత్రిని కనుక మనం చదువుకుంటే ఎప్పుడో భూమి మీద అవతరించవలసినటువంటి అమృతత్వాన్ని ఈ మధ్య కాలంలోనే అరవిందో ఎలా దింపుకోగలిగాడో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మీ ఆ మానసిక స్థితిలో మీరు చదవండి. అమృతత్వాన్ని మనం పొందాలి. సింపుల్ ఆస్పెక్ట్స్, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఈ 3 ప్రిన్సిపల్సే ఎవడు చెప్పినా, అరవిందో చెప్పినా, ఏ ఋషులు చెప్పినా, ఎలాంటి వ్యక్తులు చెప్పినా, వాళ్ళు కనుక ఆధ్యాత్మికతను నిజంగా మనకు అందచేయదలుచుకున్నారు అంటే మొట్టమొదటి వాళ్ళు మనకు అందజేసేటటువంటి పాయింట్ ఏంటంటే అసతోమా సద్గమయ. అసత్తు నుంచి సత్ వైపుకు మీరు ప్రయాణం చేయండి. ఆ విధమైనటువంటి కామన్ సెన్స్, దాన్ని అరవిందో మామూలు కామన్ సెన్స్ అంటాడు. దానికోసం మీరేం పెద్ద సాధకులు అవ్వక్కర్లేదు, దానికోసం మీరే విధమైనటువంటి సాధనలు చేయక్కర్లేదు. ఇట్ ఈస్ ఎ సింపుల్ కామన్ సెన్స్. ఏది మంచిది, ఏది చెడు, ఏది ట్రాన్షియంట్, ఏది ఇంట్రాన్షియంట్ అనేటటువంటి దాన్ని కనుక ఆలోచిస్తే మన జీవితాల్లో మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? అసత్తుకి కనుక మనం ప్రాముఖ్యత ఇస్తూ సత్వేపు చెప్పబడినటువంటి పుస్తకాల్ని మనం చదువుకుందాము అంటే ఆ పుస్తకం యొక్క అవగాహన మనకి కరెక్ట్గా రాదు. కానీ ఇక్కడ కూడా ఒక విషయం మనం గుర్తుంచుకున్నాం. ఈ క్షణాలలో మాత్రమే ఆ మానసిక స్థితి ఉన్న అర్థమవుతుంది. రావణాసురుడు, రాక్షసులు, వీళ్ళందరికీ కూడా ఆ అద్భుతమైనటువంటి ఆత్మశక్తికి సంబంధించినటువంటి బ్రహ్మ యొక్క వరదానాలు ఎక్కడి నుంచి లభ్యమయ్యాయి? ఆ క్షణంలో వాళ్ళు సత్వేపే ఉన్నారు. భార్యని, పిల్లల్ని, వాళ్ళని, రాజ్యాన్ని అన్ని వదిలేసి హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్తాడు. ఇంకా తపస్సు యొక్క ఫలితాన్ని పొందేంత వరకు మళ్ళీ ఇటువైపు చూసుకోవడం, ఏమవుతుందో, రాజ్యం ఏమవుతుందో, పెళ్ళాం పిల్లలు ఏమవుతున్నారో, అప్పుడే పురుడు పోసుకోబోతున్నటువంటి భార్య ఏ స్థితిలో ఉందో అదేం గమనించుకోడు. ఆ క్షణాల్లో ఆ మానసిక స్థితి ఉంటే చాలు. తర్వాత మీరు ఏమవుతారు, తర్వాత మనం ఏమవుతాం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అంచేత ఆ మానసిక స్థితి సావిత్రి గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ క్షణాలలో ఇక్కడ ఆ మానసిక స్థితిలో ఉంటే చాలు. ఇక్కడ సావిత్రి చదివితే నాకేం లాభం అవుతుంది? అరవిందో సొసైటీలో ఈ గాయత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే గాయత్రికి సావిత్రికి పెద్ద తేడా ఏం లేదు. హయ్యర్ ప్లేన్స్లో గాయత్రియే భౌతిక జగత్తులో సావిత్రిగా మారుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అది. అంచేత ఆ గాయత్రి యొక్క మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి, మాస్టారు మరి మీరు సావిత్రి మాంత్రిక్ అన్నారు కదా, మరి నాకు ఈ ఫలానా ప్రాబ్లం ఉంది, ఇందులో సావిత్రి యొక్క ఏ ఛందస్సును నేను పట్టుకుంటే సాల్వ్ అవుతుంది? అసతోమా సద్గమయ. మళ్ళీ అక్కడికి దిగాం. మళ్ళీ మనం అక్కడ అరవిందో దాన్ని సీల్ చేసి పారేశాడు. ఆ విధమైనటువంటి గందరగోళం లేకుండా మళ్ళా ఇది దేనికి ఉపయోగపడుతుంది, దీన్ని ఏం చేయాలి, దానికి ఆయన క్లూజ్ ఇవ్వలేదు. దానికి ఆయన ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి ఇవ్వకపోయినా మదర్ ఇచ్చింది బ్యాక్గ్రౌండ్. మదర్ ఏమని చెప్పింది అంటే, సావిత్రిని కనుక మీరు అర్థమైనా అర్థం అవ్వకపోయినా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, యు జస్ట్ గో ఆన్ రీడింగ్ ఇట్ వెదర్ వీ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్, గో ఆన్ రిపీటింగ్ ఇట్ ఎన్నాళ్ళు, అంటిల్ యూ అండర్స్టాండ్. మీకు ఏ గురువు అక్కర్లేదు, చెప్పటానికి ఏం అక్కర్లే. మరొకటి ఇదంతా ఏంటి, ఇందాక నేను చెప్పాను కదా, అఖండ మండలాకారం, ఒకే చేతనత్వం అందరిలోనూ ఉంది కనుక ఒకళ్ళకి అర్థమైంది ఇంకోళ్ళు అర్థం చేసుకుంటూ పరస్పరం భావయంత ఒకళ్ళకొకళ్ళు దాని గురించి చెప్పుకుంటూ ఉంటే శ్రేయ పరమవాప్స్యద, అనంతమైనటువంటి శ్రేయాన్ని, పరంపరమైనటువంటి ఆ శ్రేయాన్ని మనం పొందగలము. ఇంచేత జైల్లో వివేకానందుని యొక్క మార్గదర్శకంలో అతి చిన్న టైం స్కేల్లో ఈ యోగ సాధన యొక్క లక్ష్యాన్ని ఆయన పొందేశాడు. అక్కడే అయిపోయింది ఆయనకి సిద్ధి అంతా కూడా ఆ జైల్లోనే. శరీరం ఉండగానే ముక్తి గురించి ప్రయత్నం చేయండి. శరీరం ఉండగానే మనం ముక్తి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకవేళ మనం ఆ స్థితికి వెళ్ళలేకపోయినా, శరీరం మధ్యలోనే రాలిపోయినా, ఆ మధ్య కాలంలో ఏం జరుగుతుందో ప్రస్తుతం మనకి తెలియదు. ఏమి జరిగినా అది మళ్ళా తిరిగి మిమ్మల్ని భౌతిక శరీరధారులుగా, మానవ శరీరధారులుగా తీసుకొచ్చి
మళ్ళీ దేశకాల పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి టైం వచ్చినప్పుడు ఆ బీజాలను రేకెత్తిస్తుంది. రేకెత్తిస్తే మళ్ళీ వీడు సాధన చేసుకుంటూ ఉంటాడు. కానీ సాధన యొక్క పరిపక్వత ఈ శరీరం ఉండగానే రావాలి. అరవిందో ఇచ్చేటటువంటి మెసేజ్ అది. ఎప్పుడో కాదు, నాట్ ఆఫ్టర్ దట్. నువ్వు ముక్తి పొందేది చనిపోయిన తర్వాత కాదు, బతికి ఉండగానే. ఈ బతికి ఉండగానే కావాల్సినటువంటి సాధన సమరాన్ని, ఇట్ ఈస్ ఎ ఫైట్, భయంకరమైనటువంటి పోరాటం. మనం ఆ సూక్ష్మ జగత్తుల్లో అశ్వపతి యోగా గురించి మనం చదువుకుంటున్నప్పుడు కిందకి దిగాల్సి వస్తుంది ముందు. దాన్నే ఆసన శుద్ధి అని మనం సాధనలో చెప్పుకుంటాం. కూర్మాసనాలు అవంతా వేసి రకరకాలైనటువంటి యంత్రాలు వేసి కూర్చోమంటారు. దాని వెనకాతల చాలా అద్భుతమైనటువంటి రహస్యాలలో అతిపెద్ద రహస్యం ఏంటి అంటే, మనం ఎంత లోతులకు వెళ్తామో చెట్టు అంత పైకి వెళ్తుంది. వేళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే చెట్టు పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇంచేత స్వర్గలోకాధిపతి స్వర్గంలో ఉంటే పాతాళంలో ఉండవలసినటువంటి రాక్షసులు పాతాళంలో ఉండాలి. వేళ్ళు పైకి వచ్చేసాయి అనుకోండి, పీకి మనం బయట పెట్టామనుకోండి, చెట్టు ఏమవుతుంది? వాలిపోతుంది, పడిపోతుంది. అంచేత మొత్తము దుర్గా సప్తశతిలో మనం చూసుకున్నా, అరవిందో యొక్క సావిత్రిలో చూసుకున్నా, స్పందనకి లోను కానటువంటి కణాల దగ్గర నుంచి, నెయిసెన్స్ అంటాడు ఆయన దాన్ని, స్పందనకు లోను కానటువంటి పరిస్థితుల నుంచి, దాన్నే మన వేదాంతక భాషలో తమస్సు అంటాం. ఇంకా ఎంత చెప్పినా అది స్పందించదు. అది ఎంత రకరకాలుగా మనం చెప్పుకున్నా వాడిదే తప్ప పట్టు, ఆ రియాక్షన్ రాదు. నుంచి వాడు మెల్లిగా సావిత్రి యోగాలోకి అడుగు పెడతాడు. సావిత్రి యోగాలోకి అడుగు పెట్టగానే 1 సంవత్సర కాలంలో అది పూర్తవ్వాలని సావిత్రి యోగా. మహాభారతంలో ఇది ఒక చిన్న కథలాగొస్తుంది. ఏ లిజెండ్ అండ్ ఏ సింబల్. దీని మీద రాశాడు అది. సావిత్రి ఏ లిజెండ్ అండ్ ఏ సింబల్ అని కింద చిన్న అక్షరాల్లో రాసి ఉంటుంది చూడండి. అదే దానికి లిజెండ్ అంటే ఏంటి? మనుషులు చెప్పుకునేటటువంటి పరంపరాగతంగా వచ్చేటటువంటి ఒక కథ. ఏమిటా కథ? సావిత్రి అనేటటువంటి ఒక మహారాజు కుమార్తె, పెళ్లికి యోగ్యమైనటువంటి వయస్సు వచ్చాక స్వయంవరం నీకు పెట్టిస్తాను అంటాడు అశ్వపతి అనేటటువంటి మహారాజు. నీవు పెట్టిస్తే కుదరదు, నేను వెతుక్కుంటాను అంటుంది. సరే, వెతుక్కుంటుంది. వెతుక్కుని అడవిలో ఉన్నటువంటి ఈ సత్యవంతుణ్ణి చూస్తుంది. అడవిలో ఉన్నటువంటి ఈ సత్యవంతుణ్ణి చూసి అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది. నారదుడు భలే టైంకి వస్తూ ఉంటాడు. మన దగ్గరికి కూడా వస్తే బాగుండు అనుకుంటే మనం కూడా అలాంటి క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే వస్తాడు. ప్రపంచాన్ని షాటర్ చేసేటటువంటి, ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి కార్యక్రమాలు మనం ఏదైనా చేపడితే పాపం వాళ్ళు వస్తారు. అందుకే గీత గురించి మనం చదువుకుంటున్నప్పుడు కూడా నేను చెప్పాను, భగవద్గీత యొక్క యోగ విద్యను అనుసంధానం చేసే వాళ్ళకి నారదోర్ధవ పార్షదేహి, నారదుడు, ఉద్ధవుడు, పార్షదులు, వీళ్ళందరి యొక్క సహాయము అక్కడే వస్తుంది అని. మరి మాకెక్కడ వస్తుంది మాస్టరు? మా కూతురికి పెళ్ళవటం లేదే, మాకు ఉద్యోగం రావటం లేదే, దానికోసం వాళ్ళు సహాయం చేయరు వాళ్ళు. ఇవంతా కూడా మన ప్రారంభం వల్ల వచ్చినవి, మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల వచ్చినవి. వాడిని తీసేయమంటే వాడు ఎందుకు తీసేస్తాడు? మనం సెట్ చేసుకోవాలి దీన్ని. ప్రకృతి యొక్క నియమాలు, కర్మ యొక్క నియమాలు, చేతనత్వం యొక్క నియమాలు, భౌతిక శరీరం యొక్క నియమాలు, వీటిని అర్థం చేసుకుంటే మనకు కావలసినట్టు మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అంతవరకే వాళ్ళు చెప్తారు నారదు దేవతలు వాళ్ళు. కానీ నారదుడు ఎప్పుడు వస్తాడు? ప్రపంచాన్నే మార్చివేయాలి అనుకుంటే. సావిత్రి యొక్క నిర్ణయం అలాంటి నిర్ణయమే. సత్యవంతుడిని నేను పెళ్లి చేసుకుంటాను అంది. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. రాజ్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. వాడిని వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుంటావేంటమ్మా? కాదు, వాడినే పెళ్లి చేసుకుంటాను. సరే, రైట్ అంటాడు తండ్రి. తల్లికి చాలా బాధేస్తుంది. ఈ లోపల నారదుడు వచ్చి చెప్తాడు, అంతా బాగానే ఉందమ్మా, కానీ 1 సంవత్సరం లోపల చచ్చిపోతాడు పెళ్ళి అవగా. నేను మీరు అలాంటి అల్పాయుష్కుడు వాడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటారేంటమ్మా? నీకు చాలా లైఫ్ ఉంది, చాలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి,
అని కావాల్సిన డైలాగులన్నీ కొడతాడు. వినదు, పెళ్లి చేసుకుంటుంది. చివరి 3 రోజుల్లో తలనొప్పి నుంచి స్టార్ట్ అవుతుంది సత్యవంతుడికి. సావిత్రికి అర్థమైపోతుంది ఇంకా మనకి చివరి 3 రోజులు వచ్చేసాయని. ఈ 3 రోజులు అనేటటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదే అమృతత్వాన్ని కఠోపనిషత్తులో కూడా మనం చదువుకుంటాం నచికేతోపాఖ్యానంలో. నచికేతుడి యొక్క తండ్రి ఎండిపోయినటువంటి ఆవుల్ని ఒక యజ్ఞంలో దానం చేస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉపనిషత్తులో చెప్పినటువంటి కథల్ని మనం అర్థం చేసుకోవాలి. ఋషి యజ్ఞం చేశాడు, యజ్ఞం చేసి ఎండిపోయినటువంటి ఆవుల్ని దానం చేస్తున్నాడు. సంభవమేనా అది? అలాంటి తప్పు ఋషి చేయడు కదా. కానీ నచికేతసుడు గమనించాడు. ఏంటి నువ్వు ఎండిపోయినటువంటి ఆవుల్ని ఇస్తున్నావు, ఎండిపోయినటువంటి ఆవుల్ని ఇస్తున్నావు, ఎండిపోయినటువంటి ఆవుల్ని ఇస్తున్నావు అని 3-4 సార్లు అడుగుతాడు తండ్రిని. తండ్రి మాట్లాడు, బిజీగా ఉంటాడు. చిన్నవాడు నచికేతుడు. ఇంకా నచికేతుడికి ఒళ్ళు మండుతుంది. అయితే నువ్వు నన్ను ఎవరికి ఇస్తున్నావు? నిన్ను మృత్యువుకి ఇస్తున్నాను. రైట్ అంటాడు, వెళ్ళిపోతాడు మృత్యువు ముఖంలోకి. 3 రోజులు మృత్యువు యొక్క మందిరం బయట కాపలా కాస్తాడు. ఎందుకు అంటే లోపలికి రానివ్వరు. ఎందుకు లోపలికి రానివ్వరు? యముడు లేడు. యముడు పాపం సత్యవంతుడిని తీసుకురావటానికి వెళ్ళి ఉంటాడు ఆ 3 రోజుల్లోనే. నాకు అనిపిస్తుంది ఆ కథ అంతరార్థం. మరి యముడు యమలోకంలో లేడు. చాలా ఫాస్ట్గా తను ముగించుకుని వెళ్ళిపోయేవాడు. కానీ నచికేతోపాఖ్యానంలో నచికేతుడు ఆ యమలోకానికి వెళ్ళి బయట కాపలా కాస్తున్నప్పుడు యముడు సత్యవంతుడి యొక్క ప్రాణాలు హరించడానికి భూమి మీదకి వచ్చాడు. ఇంకా ఈవిడ అడ్డు తగులుతుంది. రకరకాలైనటువంటి ప్రలోభాలు. నచికేతుడికి యముడు ఏ విధమైనటువంటి ప్రలోభాలు పెడతాడో అమృతత్వం గురించి అడిగినప్పుడు ఆ ప్రలోభాలన్నీ మనకి సావిత్రిలో కనిపిస్తాయి. యముడు సావిత్రికి ఆ ప్రలోభాలన్నీ పెడతాడు. నాకొద్దు అవంతా, నువ్వు తప్ప నాకేమీ వద్దు అనేటటువంటి వ్యక్తులకే ఆధ్యాత్మికత తన రహస్యాన్ని విప్పి చెప్తుంది. అటు నచికేతుడికి అదే జరిగింది, ఇటు సావిత్రికి అదే జరుగుతుంది. తిరిగి తన ప్రాణాన్ని ఇచ్చేశాక, ఆ సత్యవంతుడి యొక్క ప్రాణాన్ని తిరిగి వచ్చేశాక, సరేదా ఎటర్నల్ లైఫ్. ఇది చాలా చిన్నగా 20 శ్లోకాల్లోనూ 17 శ్లోకాల్లోనూ మహాభారతంలో చెప్పబడి ఉన్నది. 24,000 లైన్స్లోకి ఆయన ఎక్స్పాండ్ చేస్తాడు అరవిందో. ఈ ఎక్స్పాండ్ చేయటానికి ముందు అరవిందో ఇంకొక లిజెండ్ని తీసుకున్నాడు. విక్రమ ఉరుషీయము అని ఇంకొక లిజెండ్ ఉంది. దాన్ని రాయటానికి ప్రయత్నం చేసి ఆపేస్తాడు, పూర్తి చేయడు. నాకేమనిపిస్తుంది అంటే సావిత్రిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే దాన్ని పూర్తి చేస్తాడని అరవిందో యొక్క ఆశయము అనిపిస్తూ ఉంటుంది. అంచేత ఈ బ్యాక్గ్రౌండ్తో మనం మెల్లిమెల్లిగా అరవిందో యొక్క సావిత్రిలోకి అడుగు పెడదాం. 3 లక్షణాలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే తప్ప సావిత్రి యొక్క అంతరంగంలోకి మనం వెళ్ళలేము. మొట్టమొదటి ఏంటి అంటే మీరు మీ ఆలోచనలను ఆపేసుకోగలిగేటటువంటి మినిమం స్థాయిలోకి రావాలి. అంటే ఆలోచనలు మనం పూర్తిగా ఆపుకోలేము, అది జరగదు కూడా. అర్జునుడికి చేతకాలేదని చెప్తాడు కదా, చాలా కష్టం అని. వాయువురివ సుదుష్కరం. వాయువుని ఎలా ఆపటం కష్టమో ఆలోచనలను అలా ఆపటం కష్టం. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక విషయం మీద కనుక ఆలోచనలు కేంద్రీకరిస్తే ఇంకా అక్కడి నుంచి మనం పక్కగలదు మనస్సు. ఆ మానసిక స్థితి సావిత్రి మీదకి తెచ్చుకుందాం. మనం ఏం చేస్తున్నా, ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి జీవితం గడిపిస్తున్నా మనస్సు మాత్రం సావిత్రి మీదే. ఆ ఫీలింగ్. రెండోది ఏంటి? మృత్యువు యొక్క అనివార్యత. డెత్ ఈజ్ ఎ సర్టెనిటీ. దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? యాక్సెప్ట్ చేశాక దాన్ని అనలైజ్ చేసుకుని అమృతత్వం వైపుకి వెళ్ళటానికి కావలసినటువంటి స్టెప్స్ ఏవైనా ఉన్నాయా? ఒక ఫైటే, ఒక ఎక్స్పెరిమెంటే, ఒక ల్యాబొరేటరీలో ఒక సైంటిస్ట్ ప్రకృతి యొక్క రహస్యాలను ప్రకృతి నుంచి లాక్కోవటానికి ఎంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాడో అంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తేనే తప్ప ఆ సావిత్రిలోంచి మనం విషయాలను
బయటికి పెకిలించి తెచ్చుకోలేము, ఉన్నాయన్నీ అందులోనే. అంచేత ఆ మానసిక స్థితి శ్రీకృష్ణలో ఈ సీరియల్లో మృత్యు గురించి లాస్ట్ వీక్లో చాలా అద్భుతంగా చెప్తాడు. మృత్యువు నుంచి పారిపోయే వాళ్ళ వెనకాతల మృత్యువు పడుతుంది. మృత్యువు ఒక అతి సుందరమైనటువంటి అప్సరస అని తెలుసుకున్న వాళ్ళకి అమృతత్వం ఆ క్షణంలోనే లభిస్తుంది. ఇది మన అరవిందో కూడా చెప్తాడు. నాకు ఎగ్జాక్ట్గా కొటేషన్ గుర్తు రావటం లేదు సావిత్రిలో, కానీ భావం అదే. మృత్యువు నుంచి పారిపోతే మృత్యువు మీ వెంటబడుతుంది. శంబరాసురుడు వెంట మృత్యువు పడ్డట్టే, శంబరాసురుడు గురువు వెంట మృత్యువు పడ్డట్టే. వాడు చెప్తూనే ఉంటుంది, ఆయన నువ్వు ఈ యజ్ఞం తలపెట్టావు, ఈ యజ్ఞం యొక్క పరిసమాప్తి నీ మృత్యువుతో అవుతుంది, అయినా విండువాడు. మరి మృత్యు అంటే ఏమిటి? ఇంట్రెస్టింగ్గా సైకలాజికల్గా అరవిందో ఈజ్ మోర్ ఏ సైంటిస్ట్ దాన్ ఏ యోగి, సైకలాజికల్ ఎక్స్పర్ట్. మనస్సుని 7 తలాలుగా విభజించగలుగుతాడు. మైండ్, ఓవర్ మైండ్, ఇంట్యూషనల్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్. మనస్సుని అనేక రకాలుగా ఆయన విభజింప చేస్తాడు. మనం ఒక మనస్సులో ఉన్న మామూలు మైండ్, కామన్ మైండ్, మనందరికీ ఉన్నటువంటి మనస్సు, అతి సహజమైనటువంటి మనస్సు. ఇది కాకుండా ఓవర్ మైండ్. ఓవర్ మైండ్ అంటే మనస్సు, దాని తర్వాత ఇమీడియట్లా ఉన్నటువంటి భాగము. ఈ దేవతలందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. చేత సావిత్రి యొక్క సాధనలో మొదటి మెట్టుగానే ఆయన మళ్ళీ అదే చెప్తాడు, నువ్వు ఓవర్ మైండ్లోకి వస్తే తప్ప మామూలు మనస్సుతో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయకండి. చేత అరవిందో యొక్క ఈ కాన్సెప్ట్ మనకి చాలా స్పష్టంగా ఉండాలి. ఆయన ఎన్ని రకాలైనటువంటి మనోభూమికల్ని చెప్పాడు, ఏ మనస్సు నుంచి ఏ మనస్సు యొక్క స్థాయికి మనం వెళ్ళవచ్చు. అందరం అన్ని మనస్సు స్థాయిలకి వెళ్ళవచ్చు. చేత మృత్యువు గురించి ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాడు అరవిందో. మృత్యువు అదొక చేతనత్వం. ఎలాంటి చేతనత్వం? నువ్వు ప్రతిరోజు అది అనుభూతి చెందుతూనే ఉన్నావు. రాత్రి నిద్రపోయేటప్పుడు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డెత్. ప్రతిరోజు మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అదే. ప్రతిరోజు అదే చెప్తాడు అక్కడ 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మయోగంలో. అక్షరము అంటే నాశరహితమైనటువంటి ద ఇమ్మోర్టల్ సోల్. అక్షర బ్రహ్మయోగంలో ఈ మృత్యువు గురించి, ఈ నిద్ర గురించే చెప్తాడు. ఎలా వెళ్ళాలంటాడు నిద్రలోకి? ఏం జరుగుతుంది నిద్రలోకి? మనం వెళ్తున్నప్పుడు పడుకున్నాం, ఇవాళ రేపు నిద్ర లేస్తాం. ఈ బాహ్య జగత్తులో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ మార్పు లేదు. మనం ఎక్కడ ఏ సమస్యను, ఏ ఆనందాన్ని, ఎలాంటి పరిస్థితుల్ని ఎక్కడ ఎలా వదిలిపెట్టామో అన్నీ తిరిగి అలాగే ఉంటాయి అవి. కానీ ఓవర్ మైండ్లోకి కనుక వెళ్ళగలిగితే, సావిత్రి యొక్క మొదటి సెంటెన్స్, ఇట్ ఈస్ ద అవర్ దట్ గాడ్స్ అవేక్, అక్కడ కనుక వెళ్ళగలిగితే నిద్రపోయినటువంటి వాడు నిద్ర లేవడు, ఇంకోటి నిద్ర లేస్తాడు. దాన్ని ద్విజత్వం అంటాం, అనదర్ బర్త్. ఈ శరీరంలోనే ఆ గాయత్రి మంత్ర దీక్ష భూసురులు అని అంటే ఏంటి? భూమి మీద నడుస్తున్నటువంటి దేవతలు అని. ఆ కాన్సెప్ట్తో కనుక మనం సావిత్రి వరకు వెళ్ళగలిగితే ప్రతి రాత్రి మనకి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఏమవ్వాలి? మీరు నిద్ర లేచినటువంటి వ్యక్తి ఇంకోడుగా నిద్ర లేవగలగాలి. ఇట్ ఈజ్ పాసిబుల్. అలాంటి అనుభూతి చెందినటువంటి 5-6 నాకు తెలుసు. ఇట్ ఈజ్ పాసిబుల్. పడుకున్నవాడు మళ్ళా నిద్ర లేవడు. ఎన్గత్వా నినివర్తంతే తద్ధామ మరవం మమ. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్తాడు. ఎక్కడికైతే వెళ్తాడో తిరిగి వాడే బయటికి రాడు. వినటానికి దేంటో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ మన స్కూల్స్ అండ్ కాలేజెస్లో జరిగేది ఏంటి? మీరు కాస్త ఆలోచన చేసుకోండి. పొద్దున్న 10 గంటలకు స్టూడెంట్ లోపలికి వెళ్తాడు. పాఠాలు చెప్పే టీచర్లు పాఠాలు చెప్తారు, చెప్పని టీచర్లు చెప్పరు. వీడు వినేవాడు వింటాడు, విననివాడు వినడు, అల్లరి చేసుకుంటూ ఉంటాడు, ఏదో చేసుకుంటూ ఉంటాడు. కానీ ఖచ్చితంగా పొద్దున్న 10 గంటలకు వెళ్ళినటువంటి స్టూడెంట్ మళ్ళా బయటికి 4 గంటలకు వచ్చినప్పుడు 10 గంటలకు ముందు వాడికి ఉన్నటువంటి చేతనత్వంలో ఉన్న జ్ఞానం కంటే ఖచ్చితంగా ఇంతైనా ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్ కదా. ఎల్కేజీలోకి వెళ్ళినా ఖచ్చితంగా ఆ అనే అక్షరమో, ఏ అనే అక్షరమో, 1, 2, 3, 4, మరి అది వాడిది కొత్తదే ఆ నాలెడ్జ్ వాడికి. ఎన్గత్వా నినివర్తంతే తద్ధామ పరమమ్మమ.
ప్రతిరోజు రాత్రి ఆ అమృతత్వమైనటువంటి స్థాయిలోకి మనం వెళుతూ కూడా ఏమీ పొందకుండా మనం బయటకు వస్తున్నాం అంటే దానికి కారణం ఏమంటాడంటే అరవిందో, అవేర్నెస్ లేకపోవటమే. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రతిరోజు రాత్రి మనకి ప్రకృతి అందిస్తోంది అనేది తెలియకపోవటమే, అంతకంటే ఇంకేమీ లేదు. ఆ తెలుసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి మనం నిరంతరం ఉంచుకుంటూ ఉంటే ఈ అరవిందో మనకి బాగా అర్థమవుతుంది. ఇది చదవటానికి ముందు, చదవటానికి వెనకాతల అరవిందో యొక్క లైఫ్ హిస్టరీ కానీ, మదర్ యొక్క లైఫ్ హిస్టరీ కానీ, మనం ఎవరి గురించి అయితే చదువుకుంటున్నామో వాళ్ళ గురించి మీరు బాగా అర్థం చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ముందే చెప్పాను కదా, మదరే చెప్పింది, మనం ఏమీ చదవక్కర్లేదు, డైరెక్ట్గా సావిత్రిని పారాయణ గ్రంథంలాగా పారాయణ మనం చేసుకుంటూ ఉన్నా కూడా మెల్లిమెల్లిగా మన మనస్సులో ఉన్నటువంటి అనేక గ్రంథులు విడిపోయి క్రమక్రమంగా ఆ స్థాయికి వెళ్ళగలుగుతాము. ఈ బ్యాక్గ్రౌండ్తో సావిత్రిని చదివినటువంటి మనము అసత్తు నుంచి సత్ వైపుకి, చీకటి వైపు నుంచి వెలుతురు వైపుకి, మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి వెళ్ళగలుగుతాము అని ఆశిస్తూ